హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కేంద్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే మళ్ళీ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే మెండుగా కనపడుతున్నట్టుగా ప్రస్తుత సర్వే చూస్తే అర్థమవుతున్నది. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది అన్న కోణంలో ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 324 పార్లమెంట్ స్థానాలు, ఇండీ కూటమికి 208 స్థానాలు మాత్రమే లభిస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. మరి పూర్తి వివరాలను పేపర్లో వచ్చినటువంటి వార్తను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీ 260 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కంటే బీజేపీకి స్థానాలు పెరిగినా ఇప్పటికీ ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన బలం దక్కదని తెలిపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు 208 సీట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. గత ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకు బీజేపీ కేవలం 240 స్థానాలే గెలుచుకుంది. ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 270 స్థానాల కంటే 32 తక్కువ. అయితే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చాయి. మరోవైపు ఇండీ కూటమి అధికార ఎన్డీఏకు షాక్ ఇస్తూ 230 స్థానాలు గెలుచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన కీలకమైన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండీ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో విజయాలతో ఎన్డీఏ పుంజుకున్నట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వేను జూలై 1, ఆగస్టు 14 మధ్య నిర్వహించారు. అన్ని లోక్సభ స్థానాల్లోని 54,780 మంది అభిప్రాయాలను సేకరించారు. మరి ఈ సర్వే ప్రకారం నిజంగానే 4వసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండీ కూటమి అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.